ఈ ఈ మెడికల్ మాఫియా గురించి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు నేను ఫార్మా కంపెనీలో పనిచేశాను కాబట్టి నాకు కొంచెం అర్థమవుతుంది. ఇప్పుడు కొత్తగా వ్యాక్సిన్ మాఫియా తయారైంది. కరోనా టైంలో మనం ఎలాగా వ్యాక్సిన్ వేసుకున్నామో అలాగే వ్యాక్సిన్ మాఫియా తయారైంది. దీనికి ఏంటంటే బిల్ గేట్స్ అండ్ కొంతమంది కలిసి ప్రపంచం పాపులేషన్ పెరిగిపోయింది, జనాభా పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా చేసి జనాభా తగ్గించాలి అని ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి జనాభా ఎక్కడ తగ్గించాలి, జనాభా ఏ దేశంలో ఎక్కువ ఉంటే అక్కడ తగ్గించాలి. ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశం ఏది? ఇండియా. రెండోది చైనా. చైనా వాళ్ళెవరిని దగ్గర కూడా రానియదు. అసలు చైనాకు వాళ్ళు వెళ్ళే ఛాన్సే లేదు, ఎందుకంటే చైనాలో ఈవెన్ గూగుల్ కూడా లేదు. సరేనా? అప్పుడు ఏం ప్లాన్ చేశారంటే వాళ్ళు కొత్త వ్యాక్సిన్లు తయారు చేస్తున్నారు. ఆ వ్యాక్సిన్లు దేని ఉపయోగపడవు, పైగా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. అవి మెయిన్గా క్రియేట్ చేసేది ఆటో ఇమ్యూన్ డిసీజ్, తర్వాత కార్డియాక్ అరెస్ట్, ఇన్ఫెర్టిలిటీ, ఇవన్నీ కట్ చేస్తాయి అన్నమాట. అది ప్లాన్ చేసి ఇప్పుడు వ్యాక్సిన్ రూపంలో ఎవ్రీ 2 yearsకి ఒక వ్యాక్సిన్ తీసుకొస్తారు. ఆ వ్యాక్సిన్ వేసుకోవాల్సిందే. ఆ వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఉంటేనే మీరు ఫ్లైట్లో కానీ ట్రైన్లో బస్సులో ప్రయాణం చేయగలరు. ఆ సర్టిఫికేట్ చూపించకపోతే మీకు టికెట్లు కూడా ఇవ్వరు, ఎక్కడ పోవడానికి కూడా. అలా ప్లాన్ చేశారు ఇప్పుడు ప్రపంచ జనాభా తగ్గించడానికి. అది మెయిన్ ఇండియాలో ప్లాన్ చేశారు. ఇండియాలో దానికి మన ప్రధానమంత్రి అంతా ఒప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. బిల్ గేట్స్ కూడా ఒక మీటింగ్లో చెప్పాడు, మన వ్యాక్సిన్ అన్నిటికీ పెద్ద ల్యాబ్ ఇండియా, మనం ల్యాబ్లో ఇండియాలో యూస్ చేద్దాం అని చెప్పాడు. ఇలాగ మెడికల్ మాఫియా తయారయ్యి ఈ వ్యాక్సిన్ల రూపంలో అందరినీ ప్రాబ్లం చేయడానికి తయారవుతుంది.